సూర్యాపేట జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈటెలకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల, దేశం సుభిక్షంగా ఉండాలంటే అది నరేంద్ర మోదీతోనే సాధ్యమన్నారు. 370 స్థానాలతో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోతుందని తాము ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని రైతుల కోసం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించారని వెల్లడించారు. లాఠీ చార్జీలైన తుమ్మసిని పైన అలాంటి తెలంగాణ రైతాంగానికి ఎరువులు అందించాలని 6,300 కోట్ల ఖర్చు పెట్టి ఎరువుల కర్మాగారం పెట్టి రైతాంగానికి ఎరువులు అందిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు విషయం మర్చిపోకండి. ఇవాళ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయే వరంగల్ హైవే ఎవరు నిర్మించారు? మోడీ గారు నిర్మించారు. రేపు కాజీపేటలో కట్టే వ్యాగన్ ఫ్యాక్టరీ మోడీ గారు నిర్మించాడు. ఇవాళ కరెంటు వెలుగు నీరంటాడు కేసీఆర్. ఇవాళ తెలంగాణ మాత్రమే కాదు, దేశం మొత్తంలో కరెంటు పోకుండా కరెంటు ఉత్పత్తి చేసి దేశానికి అందించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈయన 200 యూనిట్లు ఫ్రీగా ఇద్దరు ఇవ్వడమని మోడీ గారు ఒక మాట ఇచ్చిండు. 300 యూనిట్ల వరకు సోలార్ పవర్ పెట్టి పేదలకు అందిస్తా అని చెప్పిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. విశ్వాసానికి మారుపేరు నరేంద్ర మోడీ గారు. విశ్వాసాన్ని అమ్ము చేసేవాడు మొన్నటి దాకా కేసీఆర్. రేపు వీళ్ళు ఏమైతారో నేను చెప్పలేదు, కానీ మీకే అనుభవం అవుతుంది. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. నా మహిళలకు 2,500 రూపాయలు మాత్రమే కాదు, నా మహిళలకు గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు 15 లక్షల రూపాయలు చొప్పున వడ్డీ నేను రుణం అందిస్తా అని చెప్పిండు. ఆ రైతు దాకా నాకు తెలియదు. నా రైతులు ప్రైవేట్ సౌకర్యాన్ని పోకుండా వడ్డీ భారం పడకుండా ఒక్కొక్క రైతుకు 3 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా రుణం ఇప్పిస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇస్తారా ఇవ్వడా తెలియదు. 200 యూనిట్ ఇస్తారో ఇవ్వడం, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ వస్తుందో ఇవ్వడం. కానీ ఓట్లు చేసినాం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దేశం సుభిక్షంగా సురక్షితంగా ప్రపంచంలో భారతదేశం అంటే విలువ పెరిగింది. మన ఆ విలువ ఆ గౌరవం దక్కించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.